హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్. ఈరోజు ఇంట్లోనే బొరుగులు ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియో మీకు చూపించాలనుకున్నానండి. చాలా మంచిగా మనం చేసుకోవచ్చండి ఇంట్లోనే, బయట కొనే అవసరం లేకుండా. ఓకేనా? ఇది ఎలా తయారు చేసుకోవాలో ఏంటనేది మీకు ఈరోజు నేను షేర్ చేశానండి. ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేను బియ్యం తీసుకున్నానండి. 1 కప్పు బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇగోండి, ఈ బియ్యాన్ని మనం కప్పులో తీసుకొని సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ కూడా కొంచెం వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇవి చక్కగా స్ప్రెడ్ అయినట్టుగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఒక 15 నిమిషాల వరకు మనం దీనిలో రెస్ట్ ఇవ్వాలండి. అవి బాగా ఉప్పు అనేది అవేంటి బియ్యానికి పడుతుందండి. ఓకేనా? ఆ తర్వాత స్టవ్ వెలిగించుకున్న తర్వాత 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంటే వాటర్ అంతా పీల్చుకుంటుంది. అది అలా ఫ్రై చేసి మనం నీట్గా ఆ వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. మాడినట్టుగా చేయొద్దండి, కొంచెం వైట్గానే ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత నేను ఇక్కడ మట్టి కుండ పెట్టుకున్నానండి. మట్టి కుండలో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మట్టి కుండ పెట్టుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు కూడా చాలా హీట్ ఎక్కాలి. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ బియ్యాన్ని అయితే మనం వేసుకోవాలి. ఓకేనా? ఉప్పు హీట్ ఎక్కిన తర్వాతే ఈ బియ్యం మనం చేసిన తర్వాత ఈ బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకొని నెమ్మదిగా హై ఫ్లేమ్లో మనం దీన్ని ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఉప్పులో హై ఫ్లేమ్లో అయితే చూసారా అక్కడక్కడ ఎలా పేలుతున్నాయి మురుగులు, చూసారా? చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు ట్రై చేయండి. చూడండి, ఇది మనకి మట్టి కుండలు అయితే చాలా నీట్గా వస్తాయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నాకు తయారయ్యానండి. ఓకేనా? అక్కడక్కడ కొంచెం ఉండిపోతాయండి, అవి నో ప్రాబ్లం. దానికోసం టెన్షన్ పడొద్దు. ఏవైతే మనకి మురుగులు అవుతాయో అవే పైకి తీసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనం ఉప్పుని సపరేట్ చేసి ఈ విధంగా మనం గరిటెతో తీసుకోవాలి. ఇగోండి, ఇలా తీసుకోవాలి. ఓకేనా? చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఈ విధంగా నీట్గా తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలండి. ఓకేనా? ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.